ఆడ దూరాన్ని చూసారా ఇండియా కాఠ్మండూ రెస్టారెంట్. వెయ్యి నా సావిరంగా తగ్గేదేలే. ఎంటర్ ద డ్రాగన్ ఇండియా కాఠ్మండూ రెస్టారెంట్. వస్తున్నా గంట కొట్టి మరీ వస్తున్నా. గంట కొట్టిన వెంటనే ఆ లోపల మ్యూజిక్ కూడా మోగిపోతూ ఉంది. రెస్టారెంట్లో జూమ్ అని బరిగెత్తుకొని వెళ్ళే దానికే వాయిస్ ఓవర్ ఇది. ఎల్లంగానే జై బోలో గణేష్ మహారాజ్ అంటే గణేష్ స్వామికి దండం పెట్టుకున్నా. వెనకంతా బారుంది. సరే రెస్టారెంట్లో మటుకు లైటింగ్ గీటింగ్ అబ్బో ఏసీ కూడా ఉంది. ఏడేందంటే చలి ప్రాంతం అయిపోయినా ఏసీలు గీసీలు ఫ్యాన్లు అంత ఈజీగా ఉండవు రెస్టారెంట్లలో కానీ ఇంట్లో కానీ. అట్టా గౌతమ్ బుద్ధుడిని కూడా చూసి దండం పెట్టేసి రెస్టారెంట్ చుట్టేసానబ్బా. డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది. మనుషులు అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది రెస్టారెంట్. మధ్యాహ్నం 2 గంటలైనా ఖాళీగా ఉంది. సింగ్ బైక్ అయితే దండం పెట్టేసి నమస్కారం అని చెప్పేసి అదే జుమ్ అంటే బయటకు వచ్చేసా. బయటికి రంగానే నా ఫ్యామిలీ నీట్గా సిట్అవుట్ ఏరియాలో సెటిల్ అయిపోయింది. గార్డెన్ ఏరియాలో మెన్యూని చూసుకుంటా ఉన్నారు. ఇండియన్ మెన్యూ మనకు తెలిసిందే. ఇండియన్ సెట్ అంటే మొత్తం పాలక్ పన్నీరు, ల్యాంబు టిక్కా, మసాలా చికెన్, ప్లెయిన్ నాను ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాకపోతే మ్యూజిక్ ఉంది, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది వీడియో వాయిస్ ఓవర్ రీజను. ఆ లోపల నైజీరియా అమ్మాయి వచ్చి మనకి అట్టా ఆర్డర్ తీసుకునింది. హాయిగా మనకి గార్డెన్ మొత్తం చూపిద్దామనేసే మన వాళ్ళందరికీ అట్టా రౌండ్ వేసే. రెస్టారెంట్ అయితే చెట్లతో గిట్లతో నీట్గా జీవకళ తెప్పించి శుద్ధంగా చేస్తున్నారు. సూపర్గా ఉంది. ఇంకా అద్దంలో నుంచి బయటికి చూస్తేనా అమోఘంగా ఉంది. ఫ్యామిలీతో కూర్చొని అట్టా మాట్లాడుకుంటా రోడ్డు మీద జనాల్ని చూసుకుంటా తింటా ఉంటే అనుభూతే వేరు. ఏమంటారా? చూడండి దూరంగా రాడిసన్ స్టార్ హోటల్. ఏదో ఒకరోజు దానికి కూడా వెళ్ళి వీడియో తీయాలని పెద్ద కోరిక ఉంది. చేద్దాంలే ఎప్పుడో సంగతి. ఇప్పుడు ఎందుకుగానే బయటికి అయితే వచ్చేసే వాతావరణం చూసేదానికి చుట్టుపక్కల ఎట్టుందా అనేసి. ఎందుకంటే వంట చేసి తీసుకొని వచ్చి మనకు వడ్డిచ్చేదానికి టైం పడుతుందా దానికి. అద్దంలో నుంచి నా చిన్న కూతురు పెద్ద కూతురు కూర్చో ఉన్నారు. పెద్ద కూతురు పనుకుంటే హలో అంటే నా వైఫ్ అబ్బా నాయన ఏడ కూడా వీడియోలు వదలవా అంటా ఉంది. అంత లోపల మ్యాంగో లస్సీ తెచ్చి ఇచ్చేసారులే మనకి. నా కూతురులు అయితే మ్యాంగో లస్సీ తాగి సూపర్గా ఉంది అంటున్నారు. మ్యాంగో లస్సీకి మాటలు పెట్టబల్లే, ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ లోపల నా వైఫ్కి అయితే నిమ్మకాయ నీళ్ళు, నాకైతే చల్లగా ఐస్ గడ్డలతో చల్లటి నీళ్ళు ఇచ్చారు. మ్యాంగో లస్సీ ఎట్టుందమ్మా అంటే చూడు ఇద్దరు బ్రహ్మాండం తిరిగేలే. అదే మాట చెప్తా ఆనందిస్తూ ఉన్నారు లస్సీతోటి, అదే మ్యాంగో జ్యూస్ తోటి. ఇకపోతే మనం అయితే చల్లటి నీళ్ళు తాగి చల్లబడ్డాం కొద్దిగా హాయిగా. అదే మనకి స్టార్టరు చల్లటి నీళ్ళు. నా వైఫ్కి అయితే నిమ్మకాయ నీళ్ళు ప్లేట్లు అయితే తెచ్చిపెట్టేసిందబ్బా మన నైజీరియా అమ్మాయి. తీసుకొని వచ్చి పెట్టి అట్టా స్పూన్లు పోర్కులు అన్నీ పెట్టేసింది. ఏనే ఉందా మన అలవాటు ప్రకారం టిష్యూతో ప్లేట్లను దుడిచేసాము. అంత వాతావరణం రెడీ చేసుకున్నాం. తినేదానికి 3 రకాల చట్నీలు తెచ్చిపెట్టారు. చూడడానికే ముచ్చటగా ఉంది. అట్టా గ్రీన్ చట్నీ, అట్టనే ఈ టమాటో కెచప్, ఇంకొక చట్నీ పెట్టారు. టమాటో కెచప్ నా చిన్న కూతురు నాకి పారునుకి సూపర్గా ఉంది అంటుంది. స్వీట్గా ఉంటుందా దానికే. ఇంకొక ఆమె అయితే అదేదో చట్నీ అబ్బా నాకు తెలియదు దాని పేరు, మీరే చెప్పండి కమెంట్లలో. అది నాకి బాగలేదంటుంది. అల్లం చట్నీయో ఏమో నాకు తెలీదు. ఇవేందంటే యూరోపియన్ టేస్టు, కారం తినలేదు. ఆమెకైతే స్వీట్గా ఉండేసరికి ఇవన్నీ పచ్చళ్ళు నచ్చేసినాయి చట్నీలు. నా వైఫ్ నాకేస్తుంది పెరుగేసుకున్న చట్నీని. అంత లోపల ఆకలి గుండె ప్రాణాలకి మనం ఆర్డర్లు చెప్పినవి అన్నీ వచ్చినాయి. ఎట్టా చికెన్ లాలీపాప్లు అబ్బో, దాని పక్కనే స్ప్రింగ్ రోళ్ళు, బిర్యానీలు. ఓరే నాయన బిర్యానీ అయితే అదిరిపోయింది చూసేదానికి డెకరేషను. దాంతోపాటు ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైసు ఈ వచ్చేసినాయి ప్రస్తుతానికైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ రోల్స్, చికెన్ లాలీపాప్లు. ఆకలితో ఉన్న నా చిన్న కూతుర్లు చిన్న పొట్టలకి అట్టా భుజిస్తా కూర్చున్నారు. ఎట్టుందమ్మా ఇది అనగానే అదే చికెన్ పకోడానా చికెన్ లాలీపాప్ ఎట్టుంది అంటుంటే తిని మరీ చెప్తా ఉంది సూపర్గా ఉంది అంట. అబ్బా ఆనందము. ఏమైతే స్ప్రింగ్ రోళ్ళు అవి తిని బ్రహ్మాండంగా ఉందంటా ఉంది. కొరికిపారు నవ్వుతూ ఉంది. ఒక పక్క ఆకలి కదా దానికే, ఎందుకంటే మధ్యాహ్నం 2 అయిపోయినాయి. ఇంకా ఇది చూడు కెచప్పులు వేసుకుంటా ఉంది నా చిన్న కూతురు. ఏడేమో స్ప్రింగ్ రోల్కి క్యాబేజీ కూడా పెట్టే లోపల అట్టా తీసుకొచ్చేసారు. బటర్ చికెన్ కింద పొయ్యి పెట్టి, పొయ్యిలో చిన్న క్యాండిల్ పెట్టి మంట పెట్టి బటర్ చికెన్ తెచ్చారు. భలే ఉంది చూసేదానికి, ఎర్రగా తీపో కారమో తిని చెప్దాం. ఈ బటర్ నాన్లు కూడా వచ్చేసినాయి దాని పక్కనే. ఇకపోతే మనకు కావాల్సిన టేస్ట్ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా రోజులైంది స్ట్రీట్ ఫుడ్డుల్లో ఉంటాయి, అవి తింటూ ఉంటే నోట్లో తాండవిస్తూ ఉంది. కాకపోతే కొద్దిగా అన్నమే సద్ది వాసన వస్తూ ఉంటే మళ్ళీ తిన్నా బాగుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంది. ఇంకా చట్నీ వల్ల పెరుగు చట్నీయా, పెరుగు ఆ పైన ఇదేదో అంటలా దాన్ని పుదీనా కలిపిన చట్నీ, సామె కొరియాండర్, కొత్తిమీర ఆ చట్నీ వేసుకొని తింటే అదిరిపోయింది.
బ్రహ్మాండం, అమోఘం, అంతే. అమోఘం అంటే అమోఘం. ఎన్నో రోజుల తర్వాత తిన్నట్టుంది. నాకైతే నచ్చేసింది ఇది. ఇకపోతే స్ప్రింగ్ రోల్స్ అవి లాగిద్దామనేసి ఒకటి తీసుకున్నా రుచి కోసం. అట్టా కెచప్ వేసే దాని మీద, దాంతోపాటు అట్టా ఈ చట్నీ భలే నచ్చేసింది నాకు. పుదీనా చట్నీనో కొరియాండర్ చట్నీ, అదే కొత్తిమీర చట్నీ, అది వేసుకొని పెరుగుది తింటా ఉంటే నాయన నోటికి రుచులు. స్ప్రింగ్ రోలు వేడిగా తగిలేదానికి గిచప్లు అన్నీ దిట్టంగా తగిలిచ్చేసరికే బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. ఇంకొద్దిగా కూడా వేసుకున్నాలే ఆ పెరుగు చట్నీ, పచ్చ చట్నీ వేసుకొని తింటే నోట్లో రుచులన్నీ తాండవిస్తున్నాయి. అట్టా ఇట్టా గోడు కాదు, నోరు ఊరిపోయేటట్టు లాగిచ్చి వదిలేసా. సూపర్గా ఉన్నాయిలే, నార్త్ ఇండియన్ ఫుడ్ కదా దానికే. ఇంకా చికెన్ లాలీపాప్ కూడా తిన్నా, బాగుంది. కానీ ఉప్పు కారం ఏదే యూరోపియన్ స్టైల్లో చేసి పారునొక్కారు. దానికే నా చిన్న కూతురు నాకు కొని తింటా ఉంది. అవి ఆమెకి నచ్చేసినాయి, నాకు కూడా నచ్చినాయి, కానీ యావరేజ్ అనుకోవాలి. ఇకపోతే బిర్యానీ, అసలు సిసలైన బిర్యానీ నాకు సగం ఇచ్చింది నా వైఫ్. నువ్వు కూడా తిను ఆ చికెన్ రైస్ అని చెప్పా. అట్టా ఆమెకి ఇస్తే నాకు బిర్యానీ ఇచ్చింది. బిర్యానీ తీసుకొని అట్టా తినడం మొదలుపెట్టే, పెరుగు వేసుకొని. నార్త్ ఇండియన్ స్టైల్ బిర్యానీ చూసేదానికే తెలిసిపోతూ ఉంది. ఇంకా రుచి ఎట్టుంటుందా, దమ్ బిర్యానీ కాకపోయా రుచి ఎట్టుంటుందని తింటే ఉప్పు కారం లేదు, అయినా పర్వాలేదు బాగానే ఉందనేసి తిన్నా. ఇంకా పెద్ద ముక్క చికెన్ వేసుకొని పెరుగు లేకుండా తిన్నా. ఇప్పుడైనా కారం దిట్టంగా తగలద్దా అనే కారంలే, మనం స్పైసీ చెప్పలా. మా ఇంట్లో ఏంటంటే నా పిల్లకాయలు స్పైసీ తినలేరు, దానికే తినిపారుకే యావరేజ్గా ఉంది. ఇంకా బటర్ చికెన్ని నేను ట్రై చేసే కంటే నా కూతుర్లని ఫస్ట్ మీరు తినండి అమ్మ తల్లే, బటర్ నాన్లో అట్టా బటర్ చికెన్ వేసుకొని హాయిగా తినండి, ఎట్టుందో చెప్పండి, బాగుంటే నేను కూడా తింటా అన్న. ఏమైతే నీట్గా తీసుకొని నా పెద్ద కూతురు బటర్ చికెన్లో చికెన్ పెట్టుకొని నీట్గా తింటా ఉంది. తిని నాకు చెప్తా ఉంది తీయగా ఉంది. తీయగుండేదానికి బటర్ చికెన్ ఏం చేద్దామా, స్వీట్ ఎక్కువ వేసినట్టున్నారు, క్రీము. దానికి నేను కూడా తీసుకున్నా విప్ క్రీము, ఏదో క్రీమ్ వేస్తారులా బటర్ చికెన్కే. ఒకరోజు ఆ వీడియో కూడా మేకింగ్ వీడియో చేస్తాలే. నా వైఫ్ బాగా చేస్తుంది బటర్ చికెను, ఎక్కడికొచ్చి నేర్చుకుంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కాడ. అట్టా బటర్ చికెన్ వేసుకొని నేను కూడా తిందామనేసే బటర్ నాన్ తీసుకొని శుద్ధంగా లాగి మైదా పిండితో చేస్తున్నా బటర్ నాన్న. అయితే ఏమే మనకు రుచి ముఖ్యం, పిండి ఏదైతే ఏమే ఎక్సర్సైజ్ చేస్తాంలే. తీసుకొని తింటా ఉంటే తీయగా తగులుతుంది నోటికే, డెజర్ట్ లాగా, ఒక ఐస్ క్రీమ్ లాగా తగులుతూ ఉంది. మా బొడవ అయినా లాగిచ్చేస్తే తీయగా తగులుతుంది, కారమేలే. మనం చెప్పాలి ఎక్స్ట్రా స్పైసీ అని. ఎప్పుడైనా యూరోపియన్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే స్పైసీ అని చెప్పాలి, లేకపోతే తీయగా ఇట్లా సూప్ లాగా దాక్కోవడమే, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ లాగా తాగి తినడమే. శుద్ధంగా కరిగిపోయిన ఐస్ క్రీమ్ లాగా, జ్యూస్ లాగా తాగిపారు. ఓకే, అది మొత్తానికైతే తిండి అయితే అయిపోయింది. అట్టా ఇంకా అన్ని ప్లేట్లు అయితే ఇచ్చేసాము. నా చిన్న కూతురు తింటా ఉంది, ఆమెకు నచ్చిందంటలే. ఇంకా రెస్టారెంట్లో సింగుబాయి కూడా థ్యాంక్ యూ సో మచ్. రెస్టారెంట్ నుంచి ఇంకా బయటికి అయితే వచ్చేసాం. అబ్బా, అది ఇండియన్ రెస్టారెంట్, టేస్ట్ అయితే యావరేజ్ అనుకోవచ్చు, కానీ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. అబ్బా, అది సంగతి. పర్వాలేదు టేస్ట్కి ఆ ప్రైస్కి అనుకోవచ్చు. మీరైతే లైక్, షేరు, సబ్స్క్రైబు, కమెంట్ చేయండి. కమెంట్ చేయడం ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే మనది రికమెండేషన్లకు బాటంలో ఛానల్, దానికి లైక్, షేరు, కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఆ ఎదురుగా ఏదో మాల్ ఉందంట, గ్యాలక్సీ మాల్ ఏదో, దానికి వెళ్తా ఉన్నాం. అబ్బా,